సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన రైతులు మల్లన్న సాగర్ పెద్ద కాలువ వద్ద ఆందోళన చేశారు. మల్లన్న సాగర్ పెద్ద కాలువకు భూమి కోల్పోయిన రైతులు తమకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మల్లన్న సాగర్ పెద్ద కాలువ వద్దకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఉద్యోగస్తులు చేరుకున్నారు. రైతులు తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని కోరడంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టీఓ ఆఫీస్ పోయినాము, కలెక్టర్ ఆఫీస్ పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాము. మమ్మల్ని అన్ని సార్లు పిలిపిస్తున్నారు, ఇంత గోస పెడుతున్నారు. మా గోస తగ్గుతుంది మీకు కూడా. అనంతరం కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వారు రైతులకు లిఖిత పూర్వకంగా వచ్చే నెల 17 తారీఖున ప్రభుత్వం చెల్లించకుంటే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారా అందజేస్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. పెద్ద కాలువ భూ నిర్వాసితులం మేము. మాకు రెండో విడత డబ్బులు రాక గత సంవత్సరం నుంచి ప్రభుత్వం మమ్మల్ని డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టింది. ఆర్టీఓ ఆఫీస్ మమ్మంటే కలెక్టర్ ఆఫీస్ మమ్మంటే ఎంఆర్ఓ ఆఫీస్ తిప్పి మమ్మల్ని ముప్పుతుప్పులు పెట్టింది. గత 15-20 రోజుల నుంచి ఇక్కడే కాలువ దగ్గర కూర్చొని కాలువ దగ్గర ధర్నా చేసి పనులను ఆపడం జరిగింది. గవర్నమెంట్ డిఈ గారు వచ్చి మమ్మల్ని చాలాసార్లు బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ పిలవడం కూడా జరిగింది. ఎస్ఐ గారు కానీ, తోట ఎస్ఐ గారు కానీ, సిఐ గారు మాకు ఫోన్లు చేశారు. ప్రాజెక్టు పి కృష్ణారెడ్డి గారు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు, ప్లస్ కొండలరెడ్డి గారు, కేవి నారాయణ గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కేఎన్ఆర్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఎల్లయ్య, మల్లయ్య వీళ్ళందరూ రావాలి మీరు అని ఇట్లా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రావాలని కానిస్టేబుల్ ఫోన్ చేసిండు. చెప్పిన తర్వాత ఇక్కడ కిన్నల్ సాబ్ వీళ్ళందరూ ఇప్పుడు అన్వరు, ఈ కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు వచ్చి మళ్ళీ కాగితం మా జిమ్మేదారు, పైసలు ఇచ్చేది మా జిమ్మేదారి, మేమే ఇస్తాము. ఇప్పుడు ఈ వచ్చే నెల 16 తారీఖు ఇవ్వకపోతే బంద్ పెట్టుర్రి, మీరు ఏది చేసినా మేము ఒప్పుకుంటాము అని ఒప్పుకున్నారు.